నవగుంజర రూపంలో ఉన్న పరమాత్మ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఒకనాడు మహావీరుడైన అర్జునుడు ఒక పర్వతం మీద తపోదీక్షలో ఉన్నాడు. ఏదో అలికిడితో అర్జునుడికి తపోభంగం అయింది. అప్పుడు అర్జునుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఒక విచిత్రమైన జంతువు అర్జునుడి ఎదుట నిలిచి ఉంది. ఆ జంతువు అంతటి యోధుడైన అర్జునుడికి సైతం సంభ్రమాన్ని, భయాన్ని కలిగించింది. ఆ జంతువు ఆకారం ఇలా ఉంది: కోడి తల, నెమలి మెడ, సింహం నడుము, ఎద్దు మూపురం, తోకగా ఒక సర్పం, ఒక కాలు ఏనుగుది, మరొక కాలు సింహానిది, మూడవ కాలు గుర్రానిది, నాలుగో కాలికి బదులుగా తామర పువ్వు పట్టుకున్న ఒక మనిషి చెయ్యి. ఇది ఆ జంతువు ఆకారం. ఆ జంతువును చూసిన అర్జునుడు వెంటనే విల్లందుకున్నాడు. ఆ వింత జంతువు తన మీద దాడి చేయడానికి ముందే దాన్ని మట్టు పెట్టాలని బాణాన్ని సంధించబోయాడు. ఇంతలో అర్జునుడి దృష్టి ఆ జంతువు చేతిలోని తామర పువ్వు మీద పడింది. ఆ క్షణంలోనే అర్జునుడికి అవగతమైంది ఆ రూపంలో వచ్చిన వాడు పరమాత్మ అని. వెంటనే తన చేతిలోని బాణాన్ని వదిలేసి ఆ జంతువు ముందు మోకరిల్లి ప్రార్థించాడు. నవగుంజర అంటే 9 గుణాలు ఉన్నది అని అర్థం. అంతిమమైన సత్యం ఒకటే అయినా అది వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఆ రూపాల్లోని విశిష్టతను మనం గ్రహించాలి. ఆ సత్యాన్ని ఏకోన్ముఖంగా మనం చేరుకోవాలి. ఈ విషయాన్ని అర్జునుడికి బోధించాలన్నది ఆ శ్రీకృష్ణుడి సంకల్పం. శ్రీకృష్ణుడు నవగుంజర రూపంలో దర్శనమివ్వడం వెనుక ఆంతర్యం అదేనన్నది పెద్దల మాట. పురిలోని శ్రీ జగన్నాథ ఆలయంలో ఎడంవైపు అర్జునుడు నవగుంజర ఘట్టాన్ని చెక్కారు. ఆలయ పైభాగాన ఉన్న నీలి చక్రం దగ్గర 8 నవగుంజరలు తీర్చి ఉంటాయి. ఆ నవగుంజర శరీర నిర్మాణం శాస్త్రపరంగా ఇలా వివరించబడింది: కోడిపుంజు తెల్లవారుజామున స్పృహ రాకను సూచిస్తుంది. నెమలి ఆధ్యాత్మిక నృత్యానికి, అందానికి చిహ్నం. ఎద్దు ధర్మం యొక్క స్థిరీకరణ, శక్తి మరియు సహనానికి చిహ్నం. సింహం బలము మరియు శక్తికి చిహ్నం. ఏనుగు సంపదకి, తెలివితేటలని సూచిస్తుంది. పాము శాశ్వత కీర్తికి, పరివర్తనకు చిహ్నం. జీవిత గందరగోళం మధ్యలో కమలం స్పృహ వికసించడాన్ని సూచిస్తుంది.